హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో. మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఐన్స్టీన్ 70వ వర్ధంతి స్మరణ ఏప్రిల్ 18 సందర్భంగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఐన్స్టీన్ 70వ వర్ధంతి స్మరణగా ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. ఐన్స్టీన్ 70వ వర్ధంతి స్మరణ. మహామేధావి, ప్రముఖ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, శాంతి కామకుడు, ప్రభావశీలి, కోప్లీ మోడల్ గ్రహీత, నోబెల్ గ్రహీత ఆల్బర్ట్ ఐన్స్టీన్ జీవిత విశేషాలు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 14 మార్చి 1879లో జన్మించి 18 ఏప్రిల్ అనగా 70 సంవత్సరాల క్రితం 1955లో మరణించారు. వీరు ప్రముఖ జర్మన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, శాంతి కామకుడు, ఉదారవాది, 20వ శతాబ్దపు అత్యంత ప్రభావశీల శాస్త్రవేత్త. అతను సాధారణ, ప్రత్యేక, సాపేక్ష సిద్ధాంతాలను అభివృద్ధి చేశాడు. ఆ సిద్ధాంతాలు కాలం, స్థలం, పదార్థం, శక్తి, గురుత్వాకర్షణ, అదే గ్రావిటేషన్, వాటి గురించి కొత్త ఆలోచనలకు దారితీశాయి. అతను సైద్ధాంతిక భౌతిక శాస్త్రానికి చేసిన సేవలకు, ఫోటో విద్యుత్ ఫలితాన్ని విశదీకరించినందుకు 1921 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. అతని ప్రసిద్ధ సమీకరణ E=mc=2 ద్రవ్య శక్తి తుల్య సిద్ధాంతం, దాన్నే మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ అని అంటారు. అతడు 300కు పైగా శాస్త్రీయ అంశాలపై పత్రాలు ప్రచురించాడు. 150కి పైగా నాన్ సైంటిఫిక్ అంశాలపై ఆర్టికల్స్ రాశాడు. అనేక విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు పొందాడు. తన కెరీర్ ప్రారంభంలో ఐన్స్టీన్ క్లాసికల్ మెకానిక్స్ మరియు విద్యుదయస్కాంత క్షేత్రం యొక్క నియమాలను ఒకచోట చేర్చడానికి న్యూటోనియన్ మెకానిక్స్ సరిపోవని భావించాడు. ఐన్స్టీన్ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ ఆలోచన పూర్తిగా సరైనది కాదని భావించాడు. ఐన్స్టీన్ 1915లో గురుత్వాకర్షణ సిద్ధాంతంతో సాధారణ సాపేక్షతపై ఒక పత్రాన్ని ప్రచురించాడు. ఐన్స్టీన్ రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంలో జర్మనీ అణ్వాయుధాన్ని తయారు చేసే ప్రక్రియలో ఉందని వివరిస్తూ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్కు ఒక లేఖ పంపాడు. ఐన్స్టీన్ అమెరికా కూడా ఒకదాన్ని తయారు చేయాలని సిఫార్సు చేశాడు. ఇది మ్యాన్హట్టాన్ ప్రాజెక్టుకు దారితీసింది. ఫలితంగా అమెరికా అణుబాంబును సృష్టించి ఉపయోగించిన మొదటి దేశంగా అవతరించింది. ఐన్స్టీన్ మరియు మ్యాన్హట్టాన్ ప్రాజెక్టులో పనిచేసిన రిచర్డ్ ఫాన్మెన్ వంటి ఇతర భౌతిక శాస్త్రవేత్తలు తర్వాత అమెరికా జపాన్పై బాంబును ఉపయోగించడంపై విచారం వ్యక్తం చేశారు. ఐన్స్టీన్ తన సాధారణ సాపేక్షతా సిద్ధాంతం, మ్యాక్స్వెల్ యొక్క విద్యుదయస్కాంత సిద్ధాంతం మరియు బహుశా మెరుగైన క్వాంటం సిద్ధాంతాన్ని కలిగి ఉన్న ఏకీకృత క్షేత్ర సిద్ధాంతాన్ని, దాన్నే యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అనే దాన్ని కనుగొనడానికి తన తర్వాతి జీవితంలో ఎక్కువ సమయం గడిపాడు. కానీ అతని జీవితకాలంలో విజయవంతం కాలేదు. ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలోని ఉల్మ్లో జన్మించాడు. అంటే మన గాంధీ గారి కన్నా 10 సంవత్సరాలు ఐన్స్టీన్ చిన్నవాడనమాట. ఐన్స్టీన్ 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని తండ్రి అతనికి అయస్కాంత దిక్సూచిని ఇచ్చాడు. సూది ఎప్పుడూ ఉత్తరం వైపు ఉండేలా ఎలా కదులుతుందో అర్థం చేసుకోవడానికి అతను తీవ్రంగా ప్రయత్నించాడు. సూది ఒక క్లోజ్డ్ కేసులో ఉంది కాబట్టి స్పష్టంగా గాలి వంటి ఏది సూదిని చుట్టూ నెట్టలేదు. అయినా అది కదిలింది. ఈ పరిశీలన ఐన్స్టీన్కి
సైన్స్ మరియు గణితాన్ని అధ్యయనం చేయటానికి ఆసక్తి కలిగించింది. అతని దిక్సూచి అతనికి సైన్స్ ప్రపంచాన్ని అన్వేషించడానికి ఆలోచనలను ఇచ్చింది. అతను పెద్దయ్యాక జ్యూరిచ్లో స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్ స్కూల్లో చదివాడు. 1901లో డిప్లొమా పొందిన తర్వాత బెర్న్లో పేటెంట్ కార్యాలయంలో ఉద్యోగం సంపాదించాడు. అతను అక్కడ పనిచేస్తున్నప్పుడు 1905లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నలైన్ డెర్ ఫిజిక్ జర్నల్లో 4 సంచలనాత్మక పత్రాలను ప్రచురించాడు. వీటిని సమిష్టిగా అన్నెస్ మిరాబిలిస్ పత్రాలు, ఎన్ఎస్ మిరాబిలిస్ పేపర్స్ అని, లాటిన్లో మిరాకిల్ ఇయర్, అద్భుత సంవత్సరం అని పిలుస్తారు. ఈ పత్రాలు ప్రాథమిక భౌతిక శాస్త్రంపై మన అవగాహనను గణనీయంగా అభివృద్ధి చేశాయి. ఆధునిక భౌతిక శాస్త్రానికి పునాది వేశాయి. ఆ 4 పేపర్లు ఏమిటంటే, ఒకటి బ్రౌనియన్ కణాల కదలికపై, అంటే ఆన్ ది మోషన్ ఆఫ్ బ్రౌనియన్ పార్టికిల్స్. ఈ పత్రం బ్రౌనియన్ చలనం, ద్రవంలో వేలాడుతున్న కణాల అనియత కదలిక యొక్క గణిత వివరణను అందించింది మరియు పరమాణువులు మరియు అణువుల ఉనికికి ఆధారాలను అందించింది. ఇక రెండో పేపర్ ఏంటంటే, కాంతి ఉత్పత్తి మరియు పరివర్తనపై హ్యూరిస్టిక్ దృక్కోణం, ఏ హ్యూరిస్టిక్ వ్యూ పాయింట్ ఆన్ ది ప్రొడక్షన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైట్ అనేది రెండో పత్రం. ఈ పత్రం కాంతి క్వాంటా, లైట్ క్వాంటా అనే భావనను పరిచయం చేసింది. ఫోటాన్లు, ఇది కాంతి విద్యుత్ ప్రభావాన్ని వివరించింది. దీనిలో కాంతి ఒక పదార్థంపై ప్రకాశించినప్పుడు ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి అనేది ఆ రెండో పేపర్. ఇక మూడోది కదిలే వస్తువుల ఎలక్ట్రోడైనమిక్స్పై, ఆన్ ది ఎలక్ట్రోడైనమిక్స్ ఆఫ్ మూవింగ్ బాడీస్ అనేది మూడో పేపర్. ఈ పరిశోధనా పత్రం ఐన్స్టీన్ యొక్క ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతాన్ని పరిచయం చేసింది. ఇది స్థలం, కాలం మరియు ద్రవ్యరాశి మరియు శక్తి వాటి మధ్య సంబంధంపై మన అవగాహనను విప్లవాత్మకంగా మార్చింది. ఇక నాలుగో పేపర్ శరీరం యొక్క జడత్వం దాని శక్తి కంటెంట్ మీద ఆధారపడి ఉంటుందా అనేటువంటిది. డస్ ది ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ డిపెండ్ అపాన్ ఇట్స్ ఎనర్జీ కంటెంట్ అనేదన్నమాట. ఈ పత్రం ద్రవ్యరాశి మరియు శక్తి యొక్క సమానత్వాన్ని స్థాపించే ప్రసిద్ధ సమీకరణం E=mc² పొందింది. ఈ పత్రాలు నేటికి భౌతిక శాస్త్రంలో ప్రభావవంతంగా ఉన్నాయి. ఐన్స్టీన్ 1905లో డాక్టర్స్ డిగ్రీ పొందాడు. అతడు బెర్న్, జ్యూరిచ్, ప్రేగ్, జర్మనీలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేశాడు. అమెరికాకు వలస వెళ్ళిన తర్వాత న్యూజెర్సీ, ప్రిన్స్టన్లో ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్లో పనిచేశాడు. 1940లో అమెరికా పౌరసత్వం స్వీకరించాడు. ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతం, స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఈ ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతాన్ని ఐన్స్టీన్ 1905లో తన పేపర్ ఆన్ ది ఎలక్ట్రోడైనమిక్స్ ఆఫ్ మూవింగ్ బాడీస్లో వివరించాడు. ప్రత్యేక సాపేక్షత అనేది స్థలం మరియు కాలం వాటి మధ్య సంబంధానికి సంబంధించిన శాస్త్రీయ సిద్ధాంతం. ఐన్స్టీన్ ప్రత్యేక సాపేక్షత 2 ఆలోచనలపై ఆధారపడి ఉందని చెప్పాడు. ఒకటి, అన్ని జడత్వ రెఫరెన్స్ ఫ్రేముల్లో, అంటే త్వరణం లేని రెఫరెన్స్ ఫ్రేమ్స్, భౌతిక శాస్త్ర నియమాలు మార్పు లేనివి, అంటే ఒకేలా ఉంటాయని. రెండోది, కాంతి మూలం లేదా పరిశీలకుడి కదలికతో సంబంధం లేకుండా శూన్యంలో కాంతి వేగం అన్ని పరిశీలకులకు సమానంగా ఉంటుంది. ఇది విశ్వస్థిరాంకం. దీని పర్యవసానంగా ఏ పదార్థం కాంతి వేగాన్ని మించి ప్రయాణించలేదు అనేటువంటిది. ఈ సిద్ధాంతం పర్యవసానం ఏంటి? కదిలే గడియారాలు మరింత నెమ్మదిగా నడుస్తాయి. టైం డైలేషన్. కదిలే వస్తువులు వాటి కదలిక దిశలో కుదించబడతాయి. లెంత్ కాంట్రాక్షన్. ఇలా ఇతర సంఘటనలు క్రమం పరమంగా ఉండదు, అంటే రిలేటివిటీ ఆఫ్ సైమల్టేనిటీ
అన్నమాట. ఇవి తర్వాత ప్రయోగాత్మకంగా రుజువయ్యాయి అనుకోండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క E=mc² సూత్రంలో శక్తికి ద్రవ్యరాశితో సంబంధం కలిగి ఉంటుంది. E=ఎనర్జీ, m=మాస్, c=కాంతి వేగం, E=mc²2ను ద్రవ్యరాశి, శక్తి సమానత్వం అని కూడా పిలుస్తారు. ఇది ఐన్స్టీన్ అత్యంత ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం, ఫార్ములాది. ద్రవ్యరాశి శక్తిగా మారినప్పుడు లేదా శక్తి ద్రవ్యరాశికి మారినప్పుడు ఏమి జరుగుతుందో చూపే భౌతిక శాస్త్రం మరియు గణితంలో ఇది ఒక ప్రసిద్ధ సమీకరణం. ఇది తరువాత పరమాణు కేంద్రకాలలోని ద్రవ్యరాశి లోపం ద్వారా ధృవీకరించబడింది. అణుశక్తికి మరియు అణ్వాయుధాలకు అవసరమైన కేంద్రక చర్యల్లో విడుదలయ్యే శక్తిని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. సాధారణ సాపేక్ష సిద్ధాంతం, జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటామే, అది ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం రూపొందించిన 10 ఏళ్ల తర్వాత 1915లో జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రచురించబడింది. ఐన్స్టీన్ యొక్క సాధారణ సాపేక్షత సిద్ధాంతం స్పేస్ టైం ఆలోచనను ఉపయోగిస్తుంది. స్పేస్ టైం అంటే మనకు 4 డైమెన్షనల్ విశ్వం ఉంది. ఇందులో 3 ప్రాదేశిక స్థలం స్పేస్ అంటాం, కొలతలు మరియు ఒక కాలిక టెంపోరల్ పరిమాణం ఉన్నాయి. ఏదైనా భౌతిక సంఘటన ఈ 3 అంతరిక్ష కొలతల లోపల ఏదో ఒక ప్రదేశంలో మరియు కొంత సమయంలో జరుగుతుంది. సాధారణ సాపేక్షత సిద్ధాంతం ప్రకారం ఏదైనా ద్రవ్యరాశి స్థలకాలాన్ని వక్రంగా మారుస్తుంది మరియు ఏదైనా ఇతర ద్రవ్యరాశి ఈ వక్రతలను అనుసరిస్తుంది. పెద్ద ద్రవ్యరాశి మరింత వంపుని కలిగిస్తుంది. గురుత్వాకర్షణను వివరించడానికి ఇది ఒక కొత్త మార్గం. సూర్యుని వంటి భారీ వస్తువు దగ్గరికి వచ్చినప్పుడు కాంతి వంగిపోతుందని సాధారణ సాపేక్షత వివరిస్తుంది. ఇది ప్రయోగాత్మకంగా రుజువైంది. బ్లాక్ హోల్స్, గురుత్వాకర్షణ తరంగాలు సాధారణ సాపేక్ష సిద్ధాంతానికి రుజువులన్నమాట. ఫోటో విద్యుత్ ఫలితం, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏదేని పదార్థంపై, ముఖ్యంగా లోహంపై కాంతి పడినప్పుడు ఆ పదార్థ ఉపరితలం నుండి ఎలక్ట్రాన్లు ఉద్గారం చెందుతాయి. కాంతి ఫోటాన్లు అనే క్వాంటాలను కలిగి ఉంటాయని ప్రతిపాదించాడు. ఈ ఫోటాన్ల శక్తిని గ్రహించి ఎలక్ట్రాన్లు ఉద్గారం అవుతాయి. ఇదే ఫోటో విద్యుత్ ఫలితం. అయితే ఫోటాన్ ఒక ఎలక్ట్రాన్ను విడుదల చేయాలంటే అది ముందు ఒక నిర్దిష్ట కనీస పౌనఃపున్యాన్ని కలిగి ఉండాలి. 1905లో ఐన్స్టీన్ బ్రౌనియన్ చలన సిద్ధాంతాన్ని విశదీకరించాడు. దీంతో పదార్థం పరమాణువులతో కూడి ఉందనడానికి మరింత రుజువు చేకూరింది. 1924లో సత్యేంద్రనాథ్ బోస్తో కలిసి ఐన్స్టీన్ బోస్-ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ మరియు బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ల సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు. ఇవి సూపర్ ఫ్లూయిడిటీ, సూపర్ కండక్టివిటీ మరియు ఇతర సంబంధిత దృగ్విషయాలకు ఆధారం. ఐన్స్టీన్ లియో సిలాడ్ దాంతో కలిసి ఐన్స్టీన్ రిఫ్రిజిరేటర్ను తయారు చేశాడు. చాలామంది శాస్త్రవేత్తలు వారి పని గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తారు. కానీ ఐన్స్టీన్ కూడా రాజకీయాలు మరియు ప్రపంచ శాంతి గురించి తరచుగా మాట్లాడారు, రాశారు కూడా. అతను సోషలిజం ఆలోచనలకు వాటిని ఇష్టపడ్డాడు. అతను జియోనిజం కోసం కూడా పనిచేశాడు. ఇజ్రాయిల్ కొత్త దేశాన్ని సృష్టించడానికి ప్రయత్నించాడు. ఐన్స్టీన్ కుటుంబం యూదు, కానీ ఐన్స్టీన్ ఎప్పుడూ ఈ మతాన్ని తీవ్రంగా పాటించలేదు. అతను యూదు తత్వవేత్త బరూచ్ స్పినోజా ఆలోచనలను ఇష్టపడ్డాడు మరియు బౌద్ధమతం మంచి మతమని కూడా భావించాడు. ఐన్స్టీన్ ఫోటోకెమిస్ట్రీలో ఉపయోగించే ఒక యూనిట్కి అతని పేరు పెట్టారు. ఇది కాంతి యొక్క ఒక ఫోటాన్ శక్తితో గుణించబడిన అవోగాడ్రో సంఖ్యకు సమానం. ఐన్స్టేనియం అనే రసాయన మూలకానికి ఆయన గౌరవార్థం ఆయన పేరు పెట్టారు. మనం కొన్నిసార్లు చాలా తెలివైన వ్యక్తిని ఐన్స్టీన్ అని పిలుస్తాం. ఐన్స్టీన్ మరణానంతరం అతని మెదడును అధ్యయనం కోసం తీసుకున్నారు. ఐన్స్టీన్కి వచ్చిన అవార్డులు, గౌరవాలను పరిశీలిస్తే బెర్నార్డ్ మెడల్
అది 1920లో, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి 1921లో, మాట్యూచి మెడల్ అనేది 1921లో, ఫర్మెమమ్ ఆరస్ 1921లో, కోప్లీ మెడల్ 1925, గోల్డ్ మెడల్ రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ 1926లో, రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ యొక్క బంగారు పతకం 1926లో, మ్యాక్స్ ప్లాంక్ మెడల్ 1929లో, ఫ్రిక్స్ జ్యూల్స్ జాన్సన్ అవార్డు 1931లో, ఫ్రాంక్లిన్ మెడల్ 1935లో, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సభ్యుడిగా 1942లో, టైమ్స్ పర్సన్ ఆఫ్ ది సెంచరీ 1999. అవే కాకుండా ఐన్స్టీన్ ముఖ్య రచనలుగా మనం స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ 1905లో, జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ 1916లో, ఇన్వెస్టిగేషన్స్ ఆన్ థియరీ ఆఫ్ బ్రౌనియన్ మూమెంట్ 1926లో, ది ఎవల్యూషన్ ఆఫ్ ఫిజిక్స్ 1938లో, అబౌట్ జినోయిజం 1930, వై వార్ అనే రచన 1933లో, మై ఫిలాసఫీ అంటూ 1934లో, అవుట్ ఆఫ్ మై లేటర్ ఇయర్స్ అంటూ 1950లో ఈ విధంగా ఆయన రచనలు ఉంటే, ఇక నోబెల్ ప్రైజ్ విషయానికి వస్తే ది నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 1921 was awarded to Albert Einstein for his services to theoretical physics and especially for his discovery of the law of the photoelectric effect. ఇలా మనం ఐన్స్టీన్ 70వ వర్ధంతిని ఏప్రిల్ 18 సందర్భంగా స్మరణపూర్వకంగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఐన్స్టీన్ 70వ వర్ధంతి స్మరణ నివాళి అర్పిస్తూ ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.